ఎంతుందన్న సినిమా? బాగానే ఉంది, వన్ టైం వస్తుంది వన్ టైం వచ్చాను అంతే. ఇంకా అంటే ఇంతకుముందు వైశాలి సినిమాలా ఉందన్న? అట్లానే ఉంటుంది మూవీ, కొద్దిగా థ్రిల్లింగ్ ఉంటుంది. వన్ టైం వాచ్ అంతే. ఇంకా నార్మల్ వన్ టైం వచ్చాను. వన్ టైంకే బోర్ ఉంది. శబ్దం చూసినా అన్న, చాలా బాగుంది సినిమా. మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది సినిమా. అంటే లైక్ ప్రీవియస్లీ వైశాలిలో వాటర్తో ఎలా భయపెట్టిండో, లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక సౌండ్తో ఒక కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాని అయితే ప్రజెంట్ చేసిండు. ఎవ్రీ సీన్ మంచిగా ఉంది అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే అండ్ హీరో క్యారెక్టరైజేషన్ అంతా ఓకే, కానీ ఒక కొత్తగా ఉంది నా స్టోరీ అనేది, స్క్రీన్ ప్లే అనేది కొత్తగా ఉంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఎక్కడ డీవియేషన్స్ తీసుకోకుండా ఒకటే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కే స్టిక్ అయ్యి సినిమా అంతా తీయడం మంచిగా అనిపించింది. అంటే నార్మల్గా అయితే వేరే కామెడీ సీన్స్ అలాంటివి పెట్టి అలా డిస్టర్బ్ చేయకుండా ఏదైతే పాయింట్ అనుకున్నా ఆ పాయింట్ స్టిక్ అవ్వడం మంచిగా అనిపించింది. అండ్ తమ్మనన్న మ్యూజిక్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది ఈ సినిమాకి. ఏంటంటే ఎవ్రీ ఒక వాటర్ సౌండ్ కానీ ఏదైతే సౌండ్ ఉందో చాలా మినిమల్గా మనకి చూపించడం అనేది చాలా మంచిగా అనిపించింది సినిమా. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డైరెక్షన్ పరంగా బాగుంది. ఆది పినిషెట్టి ఎలా చేశాడు యాక్టింగ్? బాగా చేశాడు. ఏమంటావు సినిమా ఓవరాల్గా గుడ్ ఎక్స్పీరియన్స్, మంచిగా ఉంది. వన్ టైం వాచ్ కాదు, అంటే ఇట్లాంటి మూవీస్ వన్ టైం చూసేయంగానే అర్థమైపోతుంది కదా, నెక్స్ట్ టైం చూడనీకి ఉంటుంది కాబట్టి ఒకసారి చూడొచ్చు, బాగుంది. వైశాలి సినిమా లాగా దాని సీక్వెన్స్ దాంట్లో వాటర్ ఉంటుంది, దీంట్లో సౌండ్ గురించి ఉంటుంది. యా, డిఫరెంట్ ఉంది మూవీ, నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. కొంచెం అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్ యూ. స్టోరీ పరంగా ఎట్లుందన్న? 8.5 అన్న స్టోరీ పరంగా. విజువల్స్కి 10కి 10 ఇవ్వచ్చు, కానీ స్టోరీ పరంగా 8.5. సినిమా ఎట్లా అనిపించింది? సినిమా బాగానే ఉంది. అంటే వన్ టైం వాచ్ చూడొచ్చా? వన్ టైం వర్క్ సైన్స్తో ముడిపడి ఉంది. మనిషి వినలేని శబ్దాల గురించి దాని మీద అవి రికార్డ్ చేసి అవి వినడం, దాని గురించి మీద ఉంది. తర్వాత స్పిరిచువల్ మీద దీనికి కనెక్షన్ అన్నమాట. స్పిరిచువల్ సైడ్ సైన్స్ రెండు కోరిలేట్ చేస్తూ సినిమా తీశారు. అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తే బాగా అర్థం. అంటే ఇప్పుడు సౌండ్స్ మీద హెడ్జ్లో మెజర్ చేస్తారు కదా, మనిషి ఒక హెడ్జ్ దగ్గర వరకు వినగలుగుతారు శబ్దాలు, అంతకంటే తక్కువ అయితే వినలేడు అన్నమాట. అలాంటి శబ్దాలని ఎలా వింటారు ఏంటి, దాని ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చూపించారు సినిమాలో. స్టార్టింగ్లో ఈ లక్ష్మి మొత్తం ఈమె యాక్చువల్గా గోస్ట్ అనుకున్నాం మేము, కానీ తన మీద అంటే ఇప్పుడు ఈమె ఉంది కదా, మీరు చెప్పారు కదా పేరు, తను యాక్చువల్గా బాగుంది, మొత్తం పర్లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ఇంకా అంటే ఏంటి సొసైటీకి మెసేజ్ ఇచ్చే? సొసైటీ గురించి ఏం లేదు, అది మొత్తం అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంది మూవీ తర్వాత. మొత్తం ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి, ఇంకా చాలామంది రీసెర్చ్ చేశారు, 10,000+ రీసెర్చెస్ జరిగాయి అని చెప్పారు. చాలా బాగుంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటావా? చూడొచ్చు, పర్లేదు. అంటే హారర్ థ్రిల్లర్ అన్నారు కదా, హారర్ అని కాదు, హారర్ థ్రిల్లర్ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. ఇప్పుడు దానికి ప్రాబ్లం ఏం లేదు, అదొక తెలుసుకోవాలని చెప్పారు అంతే. ఇక్కడ చాలా ఉన్నాయి, 100 హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి, 100 ప్లేసెస్. సో తనైతే బాగా చేశాడు ఇన్వెస్టిగేషన్, తను బాగా యాక్టింగ్ చేశాడు. కైండ్ ఆఫ్ అన్న వైశాలి టైపే ఉంటుంది, కాకపోతే ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ రివెంజే, కానీ ఒక హారర్ రివెంజ్ అనేది చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా తీయకుండా దానికి ఒక సౌండ్ అనే ఒక ఎడిషనల్ ఐటెంని యాడ్ చేసి తీయడం మంచిగా అనిపించింది. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఇది మంచి లైక్ ఏంటంటే సౌండ్ సిస్టమ్ మంచిగా థియేటర్స్లో చూస్తేనే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం ఈ సినిమాని.